ప్రతి ఇంట్లో ఉన్న మహిళకి 2 గేదెలండి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ అన్నట్టు. 2 గేదెలు ఇస్తే రోజుకి మినిమం 1000 రూపాయలు సంపాదించుకుంటారు. ముర్రా గేదెలండి. తెలంగాణ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తోంది. ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గాలు కొడంగల్, మదిర ఉన్నాయి కదండి. ఇక్కడ మొదలు పెట్టేశారు. ఒక మహిళకి 2 గేదెలు ఇస్తే చక్కగా ఎన్ని పాలు ఇస్తాయో తెలుసు కదా. మినిమం 20 లీటర్లు పాలు ఇస్తాయండి. 20 లీటర్లు అంటే అన్ని ఖర్చులు పోయినా కానీ 1000 రూపాయలు తేలిగ్గా మిగులుతాయి కదండి. ఎంత తెలంగాణ అయినా కానీ అక్కడ కూడా 50-60కి దొరుకుతున్నాయా? 70-80 ఉన్నాయి కదా పాలు. సో మరి ఈ షార్టేజ్ ఉందండి. తెలంగాణ వాడుతున్న దాంట్లో ఉత్పత్తి చేసేది 20% ఉందండి. మిగిలిందంతా దిగుమతి చేసుకోవడమే. బయట రాష్ట్రాల నుంచి ఆ పాల పొడి వగైరా చేసుకొని అవే తాగుతున్నారు. సో ముఖ్యమంత్రి గారు దీన్ని కనిపెట్టారు. ఇక లాభం లేదు. మన రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి 2 గేదెలు ఇచ్చేస్తే ఎవరు? డ్వాక్రా మహిళలు అండి. 99% డ్వాక్రాలో ఉన్నారు కదా అందరికీ ఇచ్చేస్తే వాళ్ళే చక్కగా గేదెలను పెంచుకుంటారు. చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడుతూ ఇటు సమాజం అవసరం కూడా కదా. పాలల్లో ఎంత బెస్ట్ అనేది మీకు తెలుసు. ఆ ప్రోటీన్ అవసరం, అన్నీ అవసరం కదండి. ది బెస్ట్ ఫుడ్ కాబట్టి, ఇంకా ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉంటుంది కాబట్టి, స్వచ్ఛమైనవి కావాలి కాబట్టి, సో ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా ఆ డిమాండ్ అగేలా చూసుకోక్కర్లేదు. 2 ముర్రా జాతి గేదెలు ఇస్తామంటున్నారు. దీనికి 2 లక్షలు అవుతుంది యూనిట్కి. సపోజ్ ఒక గేదెకి 1,00,000 అయితే ఒక యూనిట్ 2 గేదెలుగా పెట్టుకుంటే 1,40,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేస్తుంది. అంటే 70% అండి. మిగిలిన 60,000 లబ్ధిదారు పెట్టుకోవాలి. అందరు లబ్ధిదారుల దగ్గర డబ్బులు ఉంటాయా అంటే ఉండకపోవచ్చు కదా. అందుకే ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి. అంటే బ్యాంక్ నుంచి కూడా మీకు అది ఇప్పిస్తారు అన్నట్టు. సో ఇక బెంగ అనేది పెట్టుకోవద్దు. పైలట్ ప్రాజెక్ట్ అయితే ముందు అక్కడ అమలైపోతుంది. ఎక్కడ? కొడంగల్ అండ్ మదిరాలో అమలైపోతుంది. త్వరలోనే రాష్ట్రం అంతా కూడా అమలు చేసేస్తాం. 250 కోట్లు సుమారుగా రిలీజ్ కూడా అయిపోయిందని చెప్తున్నారండి. ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, మాకు వస్తుందా రాదా అని. ఏ రికమెండేషన్ అక్కర్లేదు, ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. ఇక ఎవరిని కాంటాక్ట్ అవ్వాలంటే మీ గ్రామ పంచాయతీ దగ్గర నుంచి, మీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ దగ్గర నుంచి, మీ ప్రాంతంలో పశు వైద్యులు ఉంటారు కదండి. ప్రభుత్వ పశు వైద్యులు, వెటర్నరీ అసిస్టెంట్స్, సర్జన్స్, వాళ్ళని కాంటాక్ట్ అయితే సరిపోతుంది, వచ్చేస్తుందండి. అప్పటికి అవ్వకపోతే జిల్లా కలెక్టర్ గారు అర్జీలు తీసుకుంటూ ఉంటారు. లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులు ఉంటారు, వాళ్ళని కనెక్ట్ అయినా కానీ మీకు ఈ యూనిట్ ఇచ్చేస్తారు. కాకపోతే ప్రస్తుతానికి 2 నియోజకవర్గాలు, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తారు అంటున్నారు. మరి ప్రభుత్వ పథకాలు మంచివి ఏమున్నా కానీ మనం చెప్పుకుంటున్నాం కదా, అలాగే ఇది కూడా. మరి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దయచేసి షేర్ చేయండి. అన్ని సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ అన్నీ కూడా మనమే చెప్పుకుందాం. ఫాలో అవుతూ ఉండండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజున